నమస్తే మిత్రులారా, నేను జర్నలిస్ట్ రమేష్ని. రాష్ట్రంలో నడిచేది పరిపాలన అయితే కాదు, మొత్తం డైవర్షన్ పాలిటిక్స్, మొత్తం సమాధానం చెప్పే దమ్ములు లేక నేను ఒకటే చెప్తా ఉన్నా. ఈ చాలా వరకు ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. మేము నల్లమల్ల పురులం, సింహాలం, గర్జించే గుంటనక్కలం అనుకుని చెప్పుకునే కొందరికి సమాధానం ఒకటే. దమ్ము ధైర్యం లేకపోవడం వల్లనే ఈరోజు వాళ్ళు పిల్లులుగా, నక్కలుగా, గుంట నక్కలుగా మిగిలిపోయారు. వాళ్ళు పులులు కాదు, అచ్చం గుంట నక్కలు. అయితే హరీష్ రావు గారు ఏమని మాట్లాడారు? శాంతి భద్రతలను కూలగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడిన బీఆర్ఎస్ పార్టీ గద్దెలు కూల్చడం అంటే మామూలు విషయం కాదు. గద్దెలు కూల్చడం పక్కన పెట్టేస్తే 6 గ్యారెంటీలు ఇచ్చే ప్రయత్నాలు చేయ, ప్రజల్ని పరిపాలించే ప్రయత్నాలు చేయాలనుకుంటూ హరీష్ రావు గారు మాట్లాడినందుకు ఈరోజు బొగ్గు స్కామ్ ఎక్కడ బయటపడుతుందనే భయంతో రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ ఖతం. ఏదైనా కమిషన్, సిట్ కమిషన్ కానీ, సిబిఐ కానీ, ఏదైనా కానీ ఇక్కడ ఇట్లా వస్తుందో లేదో రేవంత్ రెడ్డి ఢిల్లీకి పారిపోవడమో లేకపోతే దావస్కి వెళ్ళిపోవడమో అలా జరుగుతూ ఉంటాయి. అయితే ఆయన అట్లా సిట్ కమిషన్ వేసేసి వెళ్ళిపోయాడు. మరి నిన్న హరీష్ రావు గారు ఏమన్నారు దానికి ఒకసారి చూసుకునే ప్రయత్నం చేద్దాం. కౌంటర్కి రీకౌంటర్. బీఆర్ఎస్ గద్దెల జోలికి వస్తే రేవంత్ గద్దె కూలుస్తాం. గులాబీ జెండాను ప్రజల గుండెల్లో నాటుకున్నారు, దాన్ని కూల్చడం ఎవరి తరం కాదు. ఎన్టీఆర్ ఆత్మ శాంతించాలంటే కాంగ్రెస్ గద్దెలే పోవాలి. అసలు తెలుగుదేశం పుట్టిందే హస్తం పార్టీకి వ్యతిరేకంగా. ఆ పార్టీ భూస్థాపితమైన నాడే ఎన్టీఆర్ కు నిజమైన నివాళి. అట్లాంటి కాంగ్రెస్ లో రేవంత్ ఎందుకు చేరిండు? అంత ప్రేమ ఉంటే టీడీపీలోనే ఉండవలసింది. ముఖ్యమంత్రి పిచ్చి మాటలు మారుకోవాలి. 6 గ్యారెంటీల మీద దృష్టి పెట్టాలి. రైతు భరోసా కోసం రైతులు ఎదురు చూస్తున్నారు. యూరియా కొరతతో అల్లాడుతున్నారు. మేడారం కేబినెట్లో వాటి ఊసెత్తలేదు. ఫీజు రింబర్స్మెంట్ నిధులు ఇవ్వకుండా 20 లక్షల మంది విద్యార్థులతో ఆడుకుంటున్నారు. బీఆర్ఎస్ పై సీఎం అనుచిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇందులో ప్రధానంగా చెప్పింది ఏంటంటే హరీష్ రావు గారు టీడీపీ పాట ఎత్తుతుండు. ఎవరు? రేవంత్ రెడ్డి గారు. అదేవిధంగా ఉండాల్సింది మనిషి టీడీపీలో ఉండాలి, కానీ కాంగ్రెస్ని బొందబెడితేనే టీడీపీకి ఛాయిస్ ఉంటుందనే ఆలోచనతోటి ఈయన కొత్తగా ఈ విధంగా ప్రయత్నాలకు పూనుకున్నాడు అన్నమాట. మేడారం క్యాబినెట్ పెట్టిళ్ళు. దేనికోసం పెట్టిర్రు? ఆడ నీకెంత వాటా వస్తుంది, మొత్తం మనం 251 కోట్లు ఖర్చు పెట్టాం, ఇందులో నీకెంత వాటా నాకెంత వాటా అని పంచుకోవడానికి మాత్రమే క్యాబినెట్ మీటింగ్ పెట్టారు. గ్యారంటీల పైన కానీ, డెవలప్మెంట్ పరంగా కానీ, లేకుంటే ప్రజల శ్రేయస్సు కోసం కానీ ఎక్కడ కూడా చేయలేదు. మరి ఈ సిట్ కమిషన్ ఎందుకు వేశారు ఒకసారి మీరు చూసుకునే ప్రయత్నం చేసే మిత్రులారా. ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు నోటీసులు, నేడు విచారణకు రావాలంటూ సిట్ ఆదేశం. గచ్చిబౌలిలోని ఆయన ఇంటికి అధికారులు, కుటుంబ సభ్యులకు నోటీసులు అందజేత. ఇప్పటికే పలువురిని విచారించిన పోలీసులు. ట్యాపింగ్ కేసు విచారణ జాప్యంపై ఇటీవలే సుప్రీం ఆగ్రహం. ఇంకెంతకాలం విచారిస్తారని మొట్టికాయలు. ఈ మధ్య మరో ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు సుప్రీంలో ఊరట. తాజాగా నోటీసులు ఇవ్వడంపై సర్వత్ర చర్చేం లేదు. రైతు బంధు అడగకుండా ఉండడానికి, అదేవిధంగా ఈ డ్రామా వినండి. సొంత వాళ్ళ కోసమే సైట్ విజిట్ విధానం దేశంలో ఎక్కడ లేదు, రాష్ట్రంలో తప్ప. కోల్ ఇండియా, వెస్టర్న్ కోల్ బ్లాక్లో కూడా లేదు. ఆన్లైన్ ద్వారా అయితే దేశంలో ఎవరినైనా టెండర్ వేయొచ్చు. వేరే వాళ్ళు రాకూడదనే సైట్ విజిట్ నిబంధనలు. మొదట లబ్ధి పొందింది సీఎం బామర్ది సుజన్ రెడ్డి. సింగరేణి టెండర్లో వాటా కోసమే సీఎం మంత్రుల కొట్లాడుకుంటున్నారు. సైట్ విజిట్ విధానం శాశ్వతంగా రద్దు చేయాలి. కేవలం 9 టెండర్లు మాత్రమే భట్టి రద్దు చేశారు. మొత్తం వ్యవహారంపై సిబిఐ విచారణకు ఆదేశాలు ఇవ్వాలని రేవంత్ సర్కార్కు హరీష్ రావు డిమాండ్ చేయడం జరిగింది. అయితే చూశారు కదా, ఇది వ్యవహారము. ఈ యొక్క ఏం లేదు, బట్టి విక్రమార్క రేవంత్ రెడ్డికి తెలియకుండా టెండర్లు వేసిండు. ఆ టెండర్లు ఎవరికి పోకుండా రేవంత్ రెడ్డికి వాటాలు కావాలి. దానికోసమే ఈ డ్రామాలంతా. వీళ్ళ భాగవతం ఎక్కడ బయటపడుతుందోనని, వీళ్ళ యొక్క వ్యవహారం ఎక్కడ బయటపడిపోతుందని, వీళ్ళ పరువు ఏడ బజార్లో పడుతుందోనని వీళ్ళ భయం. అందుకనే హరీష్ రావు గారి పైన సిట్ కమిషన్. ఈ సిట్ కమిషన్ ద్వారా పెద్దగా ఏం లేదు మిత్రులారా. కోడి గుడ్డు పైన ఈకలు పీకే ఇవ్వాలి ఇవన్నీ. హరీష్ రావుకి ఏం కాదు, కానీ ఇక్కడ గ్యారెంటీలను బదనాం చేయడానికి, కాలయాపన చేయడానికి మాత్రమే ఈ స్టంట్ని వీళ్ళు వాడుతూ ఉన్నారు.